తులారాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశిలో శుక్రుడి యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంది. స్వక్షేత్రంలో చక్కగా శుక్రుడు ఉన్నాడు కాబట్టి సత్ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అలాగే ద్వితీయ స్థానంలో మనం చూసుకున్నప్పుడు రవి, కుజుడు, బుధుడు 3 గ్రహాలు కూర్చున్నాయి. అలాగే పంచమ స్థానంలో రాహు, షష్ఠ స్థానంలో శనీశ్వరుడు బాగున్నాడు. భాగ్యస్థానంలో కన్నా రాజ్యంలోకి వచ్చినప్పుడు గురుడు యొక్క ప్రభావం అద్భుతంగా కనబడుతుంది. అలాగే లాభంలో చూస్తే కేతు యొక్క ప్రభావం కూడా పాజిటివ్ కనబడుతుంది. ఈ తులారాశిలో మనం చూసుకుంటే రవి యొక్క ప్రభావం కొంతవరకు తగ్గి వృశ్చిక రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి శుక్రుడు ఇండివిజువల్ బలం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా తులారాశిలో శుక్రుడు యొక్క బలం చాలా బాగుంటుంది కాబట్టి సత్ఫలితాలు రావడానికి సంపూర్ణ అవకాశాలు ఉన్నాయి. అలాగే విశేషంగా ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఊహించని విధంగా కాకుండా మంచి కంపెనీలో మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది బాగా. అలాగే వ్యాపారంలో కూడా కొత్త వ్యక్తితో పరిచయం అవుతారు, కొత్త వ్యాపారం శ్రీకారం చుడతారు. అందులో మీకు అంతా లాభదాయకంగా ఉంటుంది. బెనిఫిట్, ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా మీకు ముందుగా ప్లానింగ్లో చూపిస్తారు. దానివల్ల మంచి అట్రాక్టివ్గా మొదలెడుతుంది. అది మీకు సక్సెస్ ఇచ్చే అవకాశం సంపూర్ణంగా ఉంది. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా చక్కగా మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. తులారాశిలో స్పెషల్లీ విశాఖ నక్షత్రం వాళ్ళకి విశేషంగా కనబడుతున్నాయని చెప్పచ్చు. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలే కాకుండా వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనబడుతుంది. మీకు కుటుంబ స్థానంలో బుధుడు, రవి, కుజుడు 3 గ్రహాలు కూర్చుని ఉన్నాయి. ఈ 3 గ్రహాలలో కుజుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి వాడు బలోపేతంగా ఉంటాడు కాబట్టి వాడి యొక్క ప్రభావం ముందు బుధుడు నలిఫై అయిపోతుంటాడు. దీనివల్ల మీకు భాగ్యాధిపతి అయిన వాడు ఎవరైతున్నాడో అన్నీ జరుగుతాయి, కానీ ఎక్కడో ఒక చోట ఒక లక్ అన్ఫేవరింగ్ ఉంటుంది. లక్ ఫేవరింగ్ కొంచెం తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏమాత్రం దాన్ని భయపడకండి. హార్డ్ వర్క్ ఆల్వేస్ విల్ బి అప్రిషియేటెడ్. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం గురించి మనం మాట్లాడుకున్నాం. ట్రేడింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీస్ మీద, అలాగే ఫార్మా ఇండస్ట్రీస్ మీద, ఫుడ్ ఇండస్ట్రీ మీద కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే వెళ్ళండి. లక్కీ నెంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. ఇంకా మంత్రము, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడానికి ప్రయత్నించండి. ఆ స్వామివారి యొక్క మంత్రాన్ని చక్కగా చదువుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. అదేవిధంగా స్వామివారికి నవావరణ అర్చన అంటారు, అర్చన చేస్తారు, అలాగే అభిషేకం చేస్తారు. ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి ఇవన్నీ 15 రోజుల్లోనే చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. కొంతవరకు ఈ 2024-25లో జరిగిన కొన్ని సంఘటనలకు సంబంధించిన కొన్ని దోషాలు ఇంకా పెండింగ్లు ఉన్నాయి. సో అవన్నీ కూడా క్లారిఫికేషన్ అయ్యి మేము రాజమార్గంలో రాజు పొందగలుగుతారు. శుభం వ్యాధి.